అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు దశాదిశ లేకుండా ముగిశాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 19 సమస్యలపై షార్ట్ డిస్కషన్ పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే ఒక్కదానిపై చర్చ జరపలేదన్నారు. ప్రజల సమస్యలను బీఆర్ఎస్ ఎత్తి చూపితే ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయిందన్నారు. లంచ్, టీ బ్రేక్లో గంటల సమయం వృధా చేసి సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కారని హరీష్ రావు విమర్శించారు. సమావేశాలు ముఖ్యంగా ఒక దిశ లేకుండా ముగిసిందని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రజలకు ఏదైనా 6 గ్యారెంటీల మీద ఈ బడ్జెట్లో స్పష్టత వస్తుందేమో, అనేక ప్రజా సమస్యలకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమోనని ఎంతో ఆశగా ఎదురు చూసినటువంటి ప్రజలకు ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు. సభా సాంప్రదాయాలను పూర్తిగా తిలోదకాలిచ్చారు. అసలు ఒక నియమము, నిబంధన, సభా మర్యాద, ప్రతిపక్షాల పట్ల కనీస గౌరవం లేకుండా అన్నిటినీ తుంగలో దొక్కింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారైతే ఈ శాసనసభలో తొండల భాష, కండల భాష దీన్ని వాడుకునేందుకు ఉపయోగించుకున్నారు తప్ప ప్రజా సమస్యల మీద, ప్రతిపక్షాలు అడిగిన సమస్యల మీద ఒక్క దాని మీద కూడా సూటిగా సమాధానం చెప్పలేదు. ఆల్వేస్ డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిసారి ప్రభుత్వం డిఫెన్స్లో పడ్డప్పుడల్లా ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి పాల్పడడం, గత 10 ఏళ్ల గురించి మాట్లాడడం, తొండల భాష మాట్లాడు, కండల భాష మాట్లాడు. ఇది సంస్కారం కాదు. సభానాయకుడికి ఆ హోదాకు తగిన వ్యవహారం కానే కాదు. ప్రజల పక్షాన ప్రతిపక్షం ప్రశ్నించడాన్ని ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. శాసనసభ సమావేశాలు ముఖ్యంగా